అందరికీ నమస్కారం అండి. విద్యాశాఖని భారతదేశంలోనే ఏ రాష్ట్రం ఊహించని విధంగా ఒక అద్భుతమైన మార్పు తీసుకొచ్చేస్తున్నాం. ప్రతి విద్యార్థిని గ్లోబల్ సిటిజన్గా మార్చేస్తాం. ఇంగ్లీష్ భాషని ప్రధానమైన మాధ్యమంగా మార్చుకుని పాఠశాలల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త సౌకర్యాలు, అద్భుతమైన ఫ్లాట్ ప్యానెల్ టీవీలు, డిజిటల్ క్లాస్ రూమ్స్, అనేక సౌకర్యాలు కల్పిస్తున్నాం ప్రైవేట్ పాఠశాలలతోటి పోటీగా. అందుకని ఇతర విద్యా సంస్థలన్నీ కూడా మూసివేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు చేస్తుందని 4 సంవత్సరాల 8 నెలల నుంచి ఈ ప్రభుత్వం పదే ప్రకటనలు చేసుకుంటూ రాష్ట్ర ప్రజల్ని మభ్యపెడుతూ ఏనాడైనా ప్రశ్నిస్తే పేదవాళ్ళకి మేము అద్భుతమైన కార్యక్రమాలు పాఠశాలలో చేస్తుంటే మీరు ప్రతిపక్షంగా జీర్ణించుకోలేక మా పైన విమర్శలు చేస్తూ ఉన్నారని ఈ ముఖ్యమంత్రి గారు, మంత్రివర్యులు అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. 15 రోజుల క్రితం కొన్ని అంశాలపైన జనసేన పార్టీ రాష్ట్రంలో జరుగుతున్న అనేక అవినీతి కార్యక్రమాలు, స్కామ్స్ పైన వరుసగా మేము ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రతిరోజు ఏర్పాటు చేశాం. ఈ రోజు నుంచి కూడా మరొక్కసారి రోజుకొక అంశం చొప్పున, రోజుకొక శాఖ చొప్పున మరొకసారి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతున్నాం. ఈరోజు మన బడి నాడు నేడు 2వ విడత ముఖ్యమంత్రి గారు చాలా అట్టహాసంగా ఆగస్టు 16వ తారీఖున 2021న ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని. రాష్ట్రంలో సుమారు 48,626 అదనపు పాఠశాల గదులు అవసరమని, అనేక పాఠశాలల్ని వేల సంఖ్యలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని, దీనికి వాళ్ళు వేసిన ఎస్టిమేట్ బడ్జెట్ 6,321 కోట్ల రూపాయలు. ఆ లెక్కల్లోకి మళ్ళీ మీకు వివరాల్లోకి వెళ్తే 6,321 కోట్ల రూపాయలు వీళ్ళు ఈ నాడు నేడు పథకం కింద రాష్ట్రంలో ఖర్చు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళు నివేదిక ఇచ్చారు. భారతదేశంలో ఉన్న వివిధ సంస్థలు, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రాంట్ ఇచ్చింది 2,500 కోట్ల రూపాయలు. నాబార్డ్ నుంచి ఒక లోన్ తీసుకున్నారు 1,800 కోట్ల రూపాయలు. వరల్డ్ బ్యాంక్ ఒక మంచి ప్రాజెక్ట్ చేస్తున్నారు కదా అని ఎయిడ్ ఇచ్చింది 700 కోట్ల రూపాయలు. సమగ్ర శిక్ష గ్రాంట్ కింద 1000 కోట్లు. అంటే ఈ 6,321 కోట్లకు మేరు కేంద్ర ప్రభుత్వం నుంచి, ఇతర సంస్థల నుంచి 6,000 కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. అయితే ఈ ఆగస్టు 16, 2021న ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన ఈ పథకం సంవత్సరంలోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తామని ఆయన బహిరంగంగానే ప్రకటించారు. ఆ కార్యక్రమానికి మళ్ళీ ఇంకోసారి 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనం వృధా చేసి ప్రతిపక్షాలను విమర్శించి ఆయన చేసిన కార్యక్రమం ఈ రోజుకి 27 నెలలు పూర్తయింది. నాడు నేడు మొదటి విడత అయిపోయింది. 2వ విడతలో 13,860 అదనపు పాఠశాల గదులు నిర్మిస్తామని చెప్పారు. అంటే 2021లో ప్రారంభించిన తర్వాత 13,860 అదనపు పాఠశాల గదులు నిర్మిస్తామని చెప్పారు. ఈరోజు వాస్తవ పరిస్థితి ఏంటంటే 612. అదేవిధంగా పాఠశాలల్లో కాంపౌండ్ వాల్స్ మీ అందరికీ తెలుసు. చాలా ప్రభుత్వ పాఠశాలలో కాంపౌండ్ వాల్స్ లేవు. 6,001 కాంపౌండ్ వాల్స్ నిర్మాణం చేస్తామని ఆ రోజు టెండర్లు పిలిచారు. ఈ రోజు వరకు పూర్తి చేసింది 600. పాఠశాలల్లో ఫర్నిచర్ కానివ్వండి, ఇతర వసతులు కానివ్వండి, 23,221 పాఠశాలలో ఆ రోజు వాళ్ళు గుర్తించి ఈ రోజు వరకు వాళ్ళు పూర్తి చేసుకోగలిగింది 1174. అంటే 10% కూడా ఎక్కడ కూడా విద్యాశాఖలో ఈ
కన్స్ట్రక్షన్ వర్క్లు కాంట్రాక్ట్లు ఏవైతే